సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు మీకు ఒక పొడి గురించి చెప్తున్నాను. ఇది మనం పొయ్యితో పని లేదు, వేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన రసాలు అవి పెట్టుకుంటాం కదా, చారు అంటాం, రసం అంటాం. దానికి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకని ముందే మనం రెడీ చేసి పెట్టుకుని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం పెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే ఆ రసం అయినా చారైనా దానికి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మామూలుగా లేకపోతే కొంచెం చింతపండు వేసి పచ్చిమిర్చి వేసి పోపు చేసి రసం చేస్తూ ఉంటాం. కానీ దాంట్లో ఇది ఒక్క చిన్న స్పూన్ వేయండి చాలు. మీకే తెలుస్తుంది ఆ తేడా ఏంటనేది. మామూలుగా ఏం వేయకుండా రసం పెట్టుకున్న దానికి, చారు పెట్టుకున్న దానికి ఈ పొడి వేస్తే ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి తేడా మీకే తెలుస్తుంది. ఇది తయారు చేసుకునే విధానం దేన్ని కూడా వేయించక్కర్లేదు. మనం ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం, ఎందుకంటే రోజు రసం పెట్టుకోం కదా, చారు అనేది రోజు పెట్టుకోం కదా, అందుకని అప్పుడప్పుడు పెట్టుకున్నా కనుక కొంచెం క్వాంటిటీతో పెట్టుకోండి. ఇవి 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు. ఇది చేసింది మధ్యలో ఏంటంటే ఇవన్నీ కూడా కలిపి మిక్సీ చేసింది పౌడరు మీకు చూపిస్తున్నాను. అది ఒక 1/2 స్పూను మెంతులు, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు ఎందుకు వేయాలి అంటే అది పాడైపోకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కొంచెం ఉప్పు వేస్తేనే ఆ పౌడరు పురుగు పట్టకుండా పాడైపోకుండా బాగుంటుంది. అందుకని ఇలా ఈ ఐటమ్స్ వేసుకుని మీరు పొడి చేసుకుని పెట్టుకుని ఉంచుకోండి. గాజు బాటిల్లోనో దీంట్లో దాంట్లో చిన్న బాటిల్లో మీరు స్టోర్ చేసుకుని ఉంచుకుంటే అప్పుడు హడావుడిగా మనం మిక్సీ, ఎందుకంటే కొంచెం కొంచెం కూడా మిక్సీ అవ్వవు మనకి. అందుకని ఇలా కొంచెం మనం ముందే తయారు చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి అప్పటికప్పుడు రసం పొడి రెడీగా మనకి లభిస్తుంది. ఇలా మీరు చేసుకుని పెట్టుకుని యూజ్ చేసుకోండి. చాలా చాలా మీకు టైం సేవ్ అవుతుంది కూడా. ఉంది కదా, తక్కువ టైంలో మనం ఎక్కువ వెరైటీలు చేసుకునేటప్పుడు ఉద్యోగస్తులకి అది కూడా టైం ఉండదు అనుకుంటాం. అందుకని సెలవు రోజుల్లో కానీ ఖాళీ ఉన్నప్పుడు కానీ ఇలా తయారు చేసి పెట్టుకుంటే చేయటానికి అప్పటికప్పుడు తొందరగా టేస్టీగా చేసుకోవడానికి మనకి ఇబ్బంది అనిపించదు. ఇలా చేసుకొని చూస్తారు కదా, తప్పకుండా ఈ పొడి తయారు చేసుకుని పెట్టుకోండి. ఇది పచ్చి వాడేసాం కదా అని పాడైపోతుంది అనుకోకండి. ఒక 20 డేస్ వరకు కూడా ఏం కాదు. ఒక 1 మంత్ అయినా 20 డేస్ అయినా కూడా ఇదేమీ కూడా అవ్వదు.